మేము తీసుకునే పరిస్థితుల్లో లేము వర్మ గారు. మేము చర్యలు తీసుకునే పరిస్థితుల్లో మేము లేము కదా. ఎందుకు మేము ఏం చేయగలుగుతాం మేము? ఇప్పుడు ఒకటి ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ఎవరు చచ్చిపోయారు ఏంది వాళ్ళ పేర్లు లేవు. సూసైడ్లు చేసుకునే వాళ్ళు వాళ్ళ పేర్లు లేవు. అది ఐ థింక్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 70కో 80కో వస్తుంది. అటెంప్ట్ మర్డర్లు అరౌండ్ 170 200 చెప్పారు. ఆ డేటా మా దగ్గర లేదు. ప్రైవేట్ ఆస్తులు ధ్వంసాలు 400 ఏమో చెప్పినట్టున్నారు. ఆ డేటా మా దగ్గర లేదు. గవర్నమెంట్ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు సరే, గవర్నమెంట్ ఆస్తులు 456 ధ్వంసమైనవి. దానికి డేటా లేదు. గవర్నమెంట్ కి తెలియదు, ఎంఆర్ఓ వాళ్ళకి తెలియదు, ఆర్టీఓ వాళ్ళకి తెలియదు, పోలీసు వాళ్ళకి తెలియదు. సో ఈ డేటా లేదు. సైట్ అది పక్కన పెట్టేస్తాం. కావాలని మేము డేటా లేదని అనుకుంటూనే పక్కన పెడదాం. పర్ మినిట్ నేను అడిగేది ఒకటి, గవర్నర్ కి లెటర్ ఇచ్చారు. వెరీ గుడ్. కాన్స్టిట్యూషనల్ అథారిటీ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఆయనకి ఇచ్చారు. సరే, ఆయనకన్నా లిస్ట్ ఇచ్చారా? అయ్యా గవర్నర్ గారు, ఈ ఎల్లయ్య పుల్లయ్య ఏబిసిడి ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు ఇచ్చి, అయ్యా వీళ్ళ ఆధార్ కార్డులు ఇయ్యి, ఊరు పేరు, ఆధార్ కూడా బల్ల ఊరు పేర్లు ఇచ్చారా? ఇయ్యలేదు. సరే, అది కూడా పక్కన పెడతాం. నంబర్ 3, ఇప్పటికైనా ఈ చనిపోయిన వాళ్ళు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు ఎంతమంది వైసీపీ నాయకులపై వాళ్ళని కలిచారు? ఎందుకంటే నేను అది పనిగా సాక్షి పేపర్ చదువుతా, అంటే వాళ్ళు రాసే మాయ మాటలు తెలుసుకోవాలి కాబట్టి చదువుతుంటా. నేను ఎక్కడా నాకు కనిపించలే. సరే, అది కూడా పక్కన పెడతాం. మేము సరిగ్గా తెలుగు రాదు కాబట్టి, మాకు సాక్షి పేపర్ చదవడం రాదు కాబట్టి మేము చూడలేకపోయాం. వైసీపీ నాయకులు ఎంతమంది ఈ 33 మందికి దగ్గరికి వెళ్ళారు? సరే, జగన్మోహన్ రెడ్డి ఒకరి దగ్గరికే వెళ్ళారు, మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? సరే, అది కూడా పక్కన పెడతాం. సరే, ఇంతమంది చనిపోయారు కదా, రూపాయి 5,000 1,000 ఎక్స్గ్రేషియా ఎవరికైనా ఇచ్చారా? అనౌన్స్ చేశారా ఎక్స్గ్రేషియా? మొన్న జగన్మోహన్ రెడ్డి పోయి అంత ఆర్భాటంతో, ఒక చిరునవ్వులతో జేజేలతో శవయాత్ర చేశాడు. సరే, పొయ్యేవని దూరం చాలా ఖర్చు అయి ఉంటుంది, ఎందుకంటే ఫ్లెక్సీలు కట్టారు, జనాలు తోలేరు, అన్ని బాగానే ఉంది. 1,00,000 రూపాయలన్నా వాళ్ళకి ఇచ్చారా? సరే, అది కూడా పక్కన పెడదాం. ఢిల్లీ దాకా వెళ్ళారు. వెరీ గుడ్. ఏమయ్యా, మీ కార్యకర్తలు చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారని మీరు చెప్తుంటే నివాళులు అర్పించరాయా? డబ్బులు సరే ఎట్ట ఇయ్యరనుకో, ₹1 కూడా ఇయ్యరు. అక్కడ ఏమైనా అనౌన్స్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా అనౌన్స్ చేయాల. నేను అడిగింది సింపుల్ థింగ్. నిజంగా జనాలు చచ్చిపోయి ఉంటే, నిజంగా అటెంప్ట్ మర్డర్లు జరిగి ఉంటే వాళ్ళకి డబ్బులు పక్కన పెట్టి, చనిపోయిన సూసైడ్ చేసుకున్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకన్నా నివాళులు అర్పించాలి కదా. ఒక 1 minute సైలెన్స్ లేదా? అంటే ఏంది ఇది? డ్రామానా ఇదా? సరే, ఇప్పుడు రజనీ గారు నేను ఒక డిబేట్ లో చెప్పింది, రజనీ మేడం గారు, నేను చెప్పేస్తున్నా మీరు చెప్పింది. రజనీ మేడం గారు ఒక మాట అన్నారు నేను ఒక డిబేట్ లో, 10 లక్షల రూపాయలు కూటమి, ఎన్డీఏ కూటమి వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి, సూసైడ్ చేసుకున్న అని చెప్పుతున్న వాళ్ళకి 10 లక్షల రూపాయలు మా గవర్నమెంట్ తరఫున మేము ఎక్స్గ్రేషియా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము, దయచేసి వాళ్ళ పేర్లు చెప్పండి అంటున్నాం. మీరెట్టా సహాయం చేయలేదు చనిపోయిన వాళ్ళకి? చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, కూటమి జనసేన పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, మేము డబ్బులు ఇప్పిస్తాం మీకు అని నేను చెప్తున్నాం. అట్టన్నా పేర్లు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇంకే మమ్మల్ని ఏ విధంగా బతిలాడమంటారు వర్మ గారు చెప్పండి? నేను సింపుల్ పాయింట్, సరే లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను, దెన్ యూ కెన్ టాక్ టు ద అదర్స్. అపోజిషన్ లీడర్ గా నాకు అవకాశం ఇవ్వమని హైకోర్టులో వేసిన జగన్మోహన్ రెడ్డి, ఏ నిరంజన్ రెడ్డి ఈ కేసులు వేస్తాడో, ఆయనకి రాజ్యసభ టికెట్ ఇచ్చారో ఆ నిరంజన్ రెడ్డి అన్ని కేసులు వేశారు. ఏవి? ఈ కార్యకర్తలు చనిపోయారే, వీళ్ళ పేర్లన్నీ ఇస్తూ, జడ్జి గారు ఈ విధంగా, యువర్ ఆనర్, ఈ విధంగా మా వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, మా వాళ్ళు ఈ విధంగా చనిపోయారని హైకోర్టులో కేసు వేస్తే వెంటనే సిబిఐ ఎంక్వైరీ కూడా కోర్ట్ ఆర్డర్ చేయొచ్చు. వై నాట్? ఇట్స్ అ సీరియస్ థింగ్ కదా. 4,500 ఏదో ఫిగర్ చెప్పారు, 4,000+ ఫిగర్. ఇన్ని జరిగినప్పుడు మీరు ఎందుకు హైకోర్టుకు పోయి, మీరు ఎందుకు
కేసీటీలో జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్ గా నాకు అవకాశం ఇవ్వమని హైకోర్టుకు వెళ్ళాడే నీ అడికొత్తల కోసం పోవా పొమ్మని మేము అడుగుతున్నాం. ఈ రోజు కూటమి పొమ్మని అడుగుతుంది. మీరు హైకోర్టుకు వెళ్ళండి సార్. హైకోర్టుకు పోయి ఎక్కడెక్కడ జరిగినాయి, ఏమేమి ఇన్సిడెంట్స్ జరిగినాయి అని హైకోర్టులో సమర్పించండి. మేము న్యాయం చేయటం లేదు అంటున్నారు కదా, హైకోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీ ఇప్పించుకుంటాం. వాస్తవాలు బయట తీసుకొని వస్తాం. ఈ డ్రామా ఆగద్ది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అక్కడికి పోయి వీడియోలు ప్లే చేయడం కాదు, హైకోర్టు అప్రోచ్ అయిపోయింది. మీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. అసలు మీరు గవర్నర్ రూల్ కావాలని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇవన్నీ తీసుకోపోండి. మేబీ కోర్టే రికమెండ్ చేస్తుందేమో గవర్నమెంట్ కి. ఇది ఇంత దారుణమైన పరిస్థితుల్లో మీరు గవర్నమెంట్ రూల్ పెట్టాలి, కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అయిందని హైకోర్టు చెప్పొద్దేమో చూస్తాం. అవకాశం ఉంది కదా, ఎందుకు వదులుకుంటున్నారు అవకాశం అని అంటున్నాం మేము. కోర్టు